ఎస్ రైట్ లెవెల్ ఇక బండెనక బండి గట్టి పోరుగల్లు బాటబట్టి వరంగల్లు బాటబట్టి ఎలకదుర్తి బాటబట్టి మొత్తం తెలంగాణ పల్లె పట్టణం తేడా లేకుండా లక్షలాది సంఖ్యలో జనం ఇప్పటికే తరలి వస్తున్నారు. గ్రామాల్లో గులాబీ జెండా ఆవిష్కరించి ఒక సమరోత్సాహంతో ఎలకదుర్తి బహిరంగ సభకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ భవన్లో కొద్దిసేపట్లో తెలంగాణ భవన్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడికి చేరుకోబోతున్నారు. అక్కడికి ఇప్పటికే ముఖ్య నాయకులు కార్యకర్తలు శ్రేణులందరూ కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అక్కడ జెండా ఆవిష్కరించి అక్కడి నుంచి భారీ ర్యాలీగా ఎలకదుర్తి వెళ్తారు. మా ప్రతినిధి యాసర్ తెలంగాణ భవన్లో ఉన్నారు. మరింత సమాచారంతో మనకు అందిస్తారు. మరింత సమాచారం అందిస్తారు. పార్టీ శ్రేణులు కూడా కార్యకర్తలు కూడా నాయకులు కూడా ఉన్నారు తెలంగాణ భవన్లో. ఎస్ యాసర్, రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి అయ్యి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సభకు చేరుకున్న పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది సభ ఏర్పాట్లు? ముందుగా పూజ్యనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో నిర్మితమైనటువంటి ఒక ఉద్యమ పార్టీ భారత రాష్ట్ర సమితి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగిడుతున్నటువంటి ఈ శుభ తరుణంలో ముందుగా పెద్దలు గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ సృష్టికర్త శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా 50 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఉద్యమ శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ తెలంగాణ 25 సంవత్సరాల ఈ యొక్క బీఆర్ఎస్ ప్రస్థానంలో 14 సంవత్సరాల పాటు ఉద్యమం, 10 సంవత్సరాల పాటు సుపరిపాలన అందించినటువంటి ఒక ఏకైక రాజకీయ శక్తి ఇవాళ భారతదేశంలో ఉంది. ఒక అద్భుతమైనటువంటి ఒక రీతిలో దాదాపు 25 లక్షల మంది ఈ 25 సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి శుభ సందర్భంలో యావత్ తెలంగాణ నుండి 25 లక్షల మంది ఎల్కతుర్తి మహాసభకు రానున్నారు. దానిలో భాగంగా ఇవాళ మొట్టమొదలు తెలంగాణ భవన్లో గౌరవనీయులు కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి ఒక కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక్కడే ఉన్నటువంటి ఒక తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల అర్పించి, అదేవిధంగా లోపల ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహానికి పూలమాల అర్పించి, తర్వాత పార్టీ యొక్క జెండాను గుంజిన తర్వాత ఇక్కడి నుండి అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించి, తదనంతరం ఎక్కడైతే పార్టీ పుట్టిందో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఇంట్లో అక్కడ ఆయన విగ్రహానికి కూడా నివాళులు అర్పించి, తదనంతరం అందరము కూడా వేలాది మంది కార్యకర్తలు హైదరాబాద్ నుండి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎల్కతుర్తికి వెళ్ళనున్నారు. ఇది తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక మహాసభ. ఇది కేవలం తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని పునశ్చరణం చేసుకోవడంతో పాటు 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణలో కొనసాగినటువంటి ఒక సుపరిపాలనను గుర్తు చేసుకుంటూ ఇవాళ ఈయన కాసినాక నక్కల పాలైనట్టుగా ఇవాళ గత 16 నెలలుగా కాంగ్రెస్ నేతృత్వంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏ రకంగానైతే ప్రజలు అష్టకష్టాలు పడతా ఉన్నారో వీటన్నిటిని కూడా కేసీఆర్ గారు మాట్లాడతారని చెప్పని ఎంతో ఆబగా 50 మంది తెలంగాణ ప్రజలు ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక మహోన్నతమైన సంఘటన, ఒక అద్భుతమైన సంఘటన. ఇదందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఈ సమావేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి యొక్క ప్రసంగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఉద్యమానికి ఊపిరుదిన యుద్ధ బేరి మన బీఆర్ఎస్సురా, సకల జనులను ఏకం చేసి పోరు పాఠాలు నేర్పిన నేత. తెలంగాణ మన రాష్ట్రం కోసం ఆ కలిమరిసిన అహింసవాది కేసీఆర్ తెలంగాణ తెచ్చింది. మన కేసీఆర్తోనే ఈ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల కోసం గత 60 ఏళ్లుగా తెలంగాణ చరిత్రను ఆగం చేస్తుంటే ఒక సింహం వలె గర్జించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మా బాపు కేసీఆర్ గారు ఈరోజు 25 వసంతాల బీఆర్ఎస్ పార్టీకి సజీవ సాక్షులమైన మేమందరము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం గొప్పగా ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కావాలని కొంతమంది యదవల చేతిలో ఈరోజు తెలంగాణ పడి తల్లడిల్లిపోతుంది, అల్లాడిపోతుంది. ఓరి సేళ్ళు అడిగినాయి పాలు దాపెరైతేడాని, కందిసేళ్ళు అడిగినాయి నీళ్ళు దాపెరైతేడాని, అవి ఎక్కి ఏడుస్తున్నాయో ఎందుకో ఏమో గాని, అవి పొర్లి ఏడుస్తున్నాయో ఎందుకో ఏమో గాని. 10 సంవత్సరాల
స్వర్ణ యుగాన్ని తలపించిన కేసీఆర్ గారి పాలన ఇప్పుడు రైతులు బాధపడుతున్నారు, కూలీలు బాధపడుతున్నారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ బాధపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేదాకా ఈ దండు ముందుకు పోతూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా 25 వసంతాల స్వర్ణోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ చెప్పండి ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం యువకులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు వరంగల్ ఎలకతుర్తి సభ నుంచి ఏం సందేశం ఇస్తారని చెప్పి ఆనాడు ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ గారి మీద ఎంత క్రేజ్ అయితే ఉందో ఇవాళ కూడా అదే క్రేజ్తో ఇవాళ యువకులందరూ కలుస్తున్నారు. మొత్తం 90% ఇవాళ యువత ఇవాళ సభకు రాబోతూ ఉన్నారు.